వీఓలందరికీ నమస్కారం. సిఆర్పి అజీవికాలో 4th క్వార్టర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 4th క్వార్టర్లో ఆదాయాల నమోదు ఎలా చేయాలో చూద్దాం. ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టోటల్ మెంబర్స్ 55 అని ఉంది. రౌండ్గా సర్కిల్ ఉంది, దాన్ని టచ్ చేస్తాం. ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ జనవరి టు మార్చ్ అన్నది మనకు 4th క్వార్టర్ అవుతుంది. జనవరి టు మార్చ్ సెలెక్ట్ చేసుకుంటాం. కింద ఎడం వైపు ప్లస్ గుర్తుంది. ప్లస్ గుర్తుని సెలెక్ట్ చేస్తే ఎగ్జిస్టింగ్ మెంబరా కాదంటే మనం ఎగ్జిస్టింగ్ వాళ్ళనే చేస్తాము, కొత్తగా ఏమి ఎంటర్ చేయం కాబట్టి ఇక్కడ ఎస్ పెడతాము. ఎస్ పెడితే ఎగ్జిస్టింగ్ అంటే 1వ క్వార్టరు, 2వ క్వార్టరు, 3వ క్వార్టర్, ఈ 3 క్వార్టర్లలో ఎవరినైతే మనం లక్పతి దీదీలుగా ఎంటర్ చేసామో, పొటెన్షియల్ లక్పతి దీదీలుగా ఎంటర్ చేసామో వాళ్ళ పేర్లు ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. ఉదాహరణకు నేను ఒక పేరు సెలెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఓకే చేస్తున్నాను. ఈ ప్రొఫైల్ ఫస్ట్ ఆప్షన్ బేసిక్ డీటెయిల్స్ అని చూడండి, నెంబర్ 1 ఇక్కడ పైన నెంబర్ 1 బేసిక్ డీటెయిల్స్ అన్నది మనం ఫస్ట్ క్వార్టర్లోనే ఎంటర్ చేసి ఉంటాం కాబట్టి ఇక్కడ ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సేవ్ అండ్ కంటిన్యూ కొడతాం, ప్రొసీడ్ కొడతాం. ఇక్కడ రెండవది ఫండింగ్ డీటెయిల్స్. ఫండింగ్ డీటెయిల్స్ కూడా మనము ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే 9 నెలల్లో ఎంటర్ చేసి ఉంటాము. ఈ క్వార్టర్లో ప్రత్యేకంగా అంటే జనవరి టు మార్చ్ ప్రత్యేకంగా అప్పు ఇచ్చింటే ఎంటర్ చేస్తాం, లేదంటే నెక్స్ట్ కొడతాం. ఇక్కడ లైవ్లీహుడ్ ఏముంది, ఫామ్లో లేదు, నాన్ ఫామ్లో లేదు. ఇక్కడ అదర్స్లో వేజెస్ అని పెట్టారు, వేజెస్ కాబట్టి సబ్మిట్ చేస్తాం. ఇదిగోండి ఇక్కడ రెడ్ కలర్లో పార్షియల్లీ కంప్లీటెడ్ అని ఫస్ట్ పేరు కాయల మహాలక్ష్మి. పేరు ఎదురుగా 3 చుక్కలు టచ్ చేస్తాం. లైవ్లీహుడ్ యాక్టివిటీస్ సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ వేజెస్ అంటే ఏమో కూలికి పోతుందని ఎంటర్ చేశారు గతంలో వివోఏ గారు. మరి వేజెస్ని సెలెక్ట్ చేస్తాం. కింద యాడ్ వేజెస్ సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ వర్క్ కేటగిరీ దగ్గరికి వెళ్ళి ఓపెన్ లేబరా లేకపోతే కాంట్రాక్ట్ బేసిసా అదర్సా అన్నది ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అయితే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ సెలెక్ట్ చేస్తాం. పర్ డే అంటే మామూలుగా మనకు 200 ఎన్ఆర్ఈజీఎస్లో పడుతుంది. యావరేజ్ అంటే 100 రోజులు పని చేయాలి, మనము 80 రోజులు వేసుకున్న 16,000 అవుతుంది. ఎక్స్పెండిచర్ కూడా వాళ్ళకు కూలీ ప్రదేశానికి వెళ్ళి రావడానికి ఎక్స్పెండిచర్ కూడా ఈ విధంగా వేయచ్చు. సేవ్ చేసి ఇక్కడి నుంచి 3 సార్లు వెనక్కి వెళ్ళాలి. 1, 2, 3. ఇదిగోండి వేజెస్ దగ్గర టిక్ మార్క్ పడింది. ఇక్కడ సెండ్ ఫర్ అప్రూవల్ అని చూడండి, సెండ్ ఫర్ అప్రూవల్ కొట్టాలి. డేటా సెండ్ ఫర్ అప్రూవల్ ఓకే చేస్తే ఈ విధంగా కాయల మహాలక్ష్మి లాక్ పడిపోద్ది. ఇక్కడ చూడండి లాక్ పడిపోయింది. ఈ విధంగా అందరూ పూర్తి చేయాలని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.